పోయేది కాదు, మరోసారి బీసీలను మభ్యపెట్టడానికి ఎంచుకున్నటువంటి ఒక మార్గం. తీరా మనం ఏదైతే శవాన్ని కనుక చనిపోయిన వాళ్ళని కనుక చివరి క్షణంలో బొందబెట్టే కాడ ఆఖరిసారి ఏడ్చే కార్యక్రమం లెక్క ఉంది ఇది. పోయినసారి కేసీఆర్ 34% రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి ఆ రోజు పెడితే గోపాల్ రెడ్డి అనే ఆయన కేసు వేసి దాన్ని ఆపాడు. ఇవాళ మళ్ళీ ఇంకో గోపాల్ రెడ్డి పుట్టడా? కేవలం బీసీలను మభ్యపెట్టడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమం. అయితే ఈ 42% రిజర్వేషన్ కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా అనేకమైనటువంటి అంశాలు చెప్పింది. ఇందులో ఉన్నాయి చాలా అమలు చేయడానికి అవకాశం ఉంది. బీసీ సప్లాన్ తీసుకొస్తామన్నారు, ఆ బీసీ సప్లాన్ మీద చర్చ లేదు. బీసీలకు సంబంధించినటువంటి ఏడాదికి 20,20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతామన్నారు, 2 ఏళ్ళ కలిపి పెట్టింది ఏమీ లేదు. అవకాశం ఉన్నాయి నెరవేర్చకుండా అవకాశం లేని వాటి చుట్టూ బీసీల ప్రజలను తిప్పుతూ ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీలను మభ్యపెడతా ఉంది. ఈ రోజు తీసుకొచ్చినటువంటి బిల్లు ద్వారా బీసీలకు రిజర్వేషన్ రావాలంటే గవర్నర్ ఆమోదం పొందాలా, మళ్ళీ ఎవడన్నా కోర్టుకు పోతే అక్కడ ఆగిపోతుంది, లేకపోతే సుప్రీంకోర్టుకు పోతే 1992 ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి ఆ జడ్జిమెంట్ అడ్డు వస్తుంది. అక్కడ త్రిబుల్ టెస్ట్ పాస్ కావాలి. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇది కేవలం చూమంతర్గా మేము కష్టపడ్డాం, మీరు మార్కులు వేయరని ఏది పిల్లలకు కనుక ఏది ఎగ్జామ్ రాసేటప్పుడు ఖాళీ పేపర్ ఇస్తే ఏం రాయకుండా కర్రెగనైతే చేసినాం సార్, మీరు మార్కులు వేయాల్సిందని కొట్లాడినట్టుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దమన నీతిని ఖచ్చితంగా బీసీలుగా ఎదుర్కొంటాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మరోసారి ఈ బిల్లు ద్వారా మోసపోబోతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ మాట కట్టుబడి